గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా మనందరికీ అన్నమయ్య అనగానే ఖచ్చితంగా ఆయన కీర్తనలు, ఆయన చేసిన ఎన్నెన్నో మంచి మంచి కార్యకలాపాలు అవన్నీ కూడా చరిత్రలో గుర్తుండిపోతాయి. అవన్నీ కూడా మన మదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి. అయితే వాళ్ళ తరం వాళ్ళు ఇప్పటికీ అలాంటివన్నీ ఆయన ఏదైతే అనుసరించారో, ఏదైతే వంశ పారంపర్యంగా ఇచ్చారో అవన్నీ కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలన్నీ కూడా కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. అయితే అందులో భాగంగా అన్నమయ్య వంశస్థుల్లోనే ఒకరు మన ముందున్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఏంటి అన్నమయ్య కీర్తనలు వినని వారు ఉండరు, వాటి గురించి తెలియని వాళ్ళు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్నమయ్య కీర్తనలు అనగానే ఓ మాకెందుకు తెలియదు అనే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వారి వంశస్థులే మన ముందులో ఉన్నారు అని అంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్టుగానే భావించాలి. ఇప్పుడు వారితోటి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వారే గద్వాల్ చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మామూలుగా అంటే అన్నమయ్య కీర్తనలు తెలియని వాళ్ళే ఉండరు. ఎంతోమంది ఎన్నెన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ వారి వంశస్థులే వచ్చి అవన్నీ మా ముందర వినిపించబోతున్నారు అంటే ముందుగా నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఇక్కడి వరకు వచ్చింది మా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నమస్తే సార్, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామివారి శ్లోకంతో మనం మొదలు తప్పకుండా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా పీత్వాపి నైవ సుహిత మనుజాపవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీతాళ్ళపాక గురుదేవ శ్రీతాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. ఎంత అద్భుతంగా ఉంది సార్, నిజంగా. వివరణ ఏమన్నా ఇవ్వగలుగుతారా సార్ దీనికి? శ్రీమద్వదీయ చరితామృతం అన్నయార్య అని అన్నమాచార్యుల వారి సంకీర్తనలు మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట ఈ శ్లోకంతోనే గరిమెళ్ళ బాలకృష్ణ నుంచి వారు పాడి కచేరీ మొదలు పెడతారని ఈ యొక్క సంకీర్తన యొక్క లక్షణం. ఇది పాడంది కచేరీ స్టార్ట్ కాదు, స్టార్ట్ అవ్వదు. ఎవ్వరు కూడా నేదుడు కృష్ణమూర్తి కాడి నుంచి, గరిమెళ్ళ కాడి నుంచి, మంగళపల్లి బాలకృష్ణ కాడి నుంచి ఈ శ్లోకం గురుగారికి నమస్కారం పెట్టి ఈ శ్లోకం చేసి కచేరీ మొదలు పెట్టాలి. అది అన్నమయ్య కచేరీ. ఓకే సార్, మనం వీటి గురించి, కీర్తనల గురించి, వీటి గురించి, స్వామివారి గురించి మాట్లాడుకునే ముందర అసలు ఈ వంశం పుట్టుకకే ఒక మంచి ఆంతర్యం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఆయన అనుగ్రహం వల్లే ఆయనే సృష్టించబడిన ఒక వంశం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏంటి సార్ దాని గురించి కొంచెం వివరణ? ఓం నమో వెంకటేశ. అదేం లేదమ్మా, వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి మంచి సంకీర్తనలు వినాలి. శ్రవణానందం తెలుగులో చక్కటి సంకీర్తన వినాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ సంకీర్తనలు ఎప్పుడు వింటామా, తెలుగు సంకీర్తనలు ఎప్పుడు వింటామా, కీర్తనలు ఎప్పుడు పాడతారా మన గురించి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని అమ్మవారుని లక్కబంబ నారాయణ తీర్థులు ప్రార్థన చేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకు సంతానం కలుగుకుంటే వాళ్ళు ఉదయం లేచి ఓం నమో వెంకటేశ అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన విని 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 ఆరు దంపతులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ పద్మావతి అమ్మవారు విని విని తర్వాత స్వామి అక్కడ ఎవరో మొరపెట్టుకుంటున్నారు నీవు సంతానం కలగాలని, మరి ఏంటి స్వామి అంటే తప్పనిసరిగా దేవి అని చెప్పేసి తన ఖడ్గం తీసి, తన వరలో ఖడ్గం తీసి నందకం తీసి పంపిస్తారు.
అది వైకుంఠం నుంచి దాటుకుంటూ బ్రహ్మలోకం దాటుకుంటూ కైలాసం దాటుకుంటూ భూలోకానికి వచ్చి తాళపాక అనే రాజంపేట మండలం తాళపాక అనే గ్రామానికి లక్కమామ నారాయణ తీర్థుల గర్భంలో ఆ ఖడ్గం వెళ్ళి మనం కూడా అంతే కదా, మనమేమో గొప్పవాడమేం కాదు, మనం బయటికి పోతాం ఏ యాక్సిడెంట్ అవుతుందో ఏమవుతుందో తెలియదు, క్షణాల పైన కూలిపోతాం. కాబట్టి నిన్ను కూలిస్తే చాలు నీ అంత వాడిని చేస్తాడు. కాబట్టి మనం అంతా కూడా ప్రార్థన చేయాలి విజిత. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డైలీ ఓం నమో వెంకటేశాయ. గరుడ వాహన గోవింద అనాలి. ఏమనాలి? గరుడ వాహన గోవింద. ఆయన అంటే వాహనం మీద వచ్చేస్తాడు. సాలగ్రామధర గోవింద అనాలి. ఏమనాలి? సాలగ్రామధర. సాలగ్రామం అంటే దేవుడు 8 అడుగులు సాలగ్రామం. వజ్ర కవచధర గోవింద అను. వజ్ర కవచధర గోవింద. కవచం లాంటి శరీరాన్ని బాడీని ఇస్తాడు, అలసట ఉండదు. గరుడ వాహన గోవింద, సాలగ్రామధర గోవింద, వజ్ర కవచధర గోవింద. గుండె అంతా వజ్రంగా ఉంటుంది. ఎంతసేపు అలసట, నాకు అలసట తెలియదు విజిత. నాకు ఎప్పుడు అలసట రాదు, నాకు ఎప్పుడు జ్వరం రాదు, నాకు ఎప్పుడు స్ట్రెయిన్ కాను. ఎందుకంటే భగవన్ నామస్మరణ చేస్తే దాంట్లోనూ మీరు ఆ భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో విశ్వాసంతో భగవన్ నామస్మరణ చేస్తే దగ్గరికి అలసట రాదు. మళ్ళీ మన ఆయుష్ తిరగరాస్తాడు, మన ఆయుష్ తిరగరాస్తాడు. సాధ్యమైన సాధ్యం 100%. నేను 67 ఏళ్ళు ఉంటావా? అవునా? మరి ఇంత యాక్టివ్గా ఉన్నా అంత. వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ జానకి రామ శ్రీ రఘురామ. ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. కందువ పండులెల్లా కదిసినట్టుండేను ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ ఆదినారాయణ వేద నారాయణ హరిహర నారాయణ తిరుమల నారాయణ. ఎన్ని మహిమలు ఉంటాయమ్మా. క్షణానికి ఒక మహిమ. అంతే అంతే క్రియేట్ చేస్తాడు. అవును అంతే. మీరు ఇప్పుడు 450 కీర్తనల వరకు సుమారు నేర్చుకోవటము పాడటము అంతా జరుగుతోంది. అసలు అంటే ఇన్ని చేస్తున్నారు, అన్ని చాలా చక్కగా కూడా నిజంగా అందులోని భావం అంతా మా కళ్ళ ముందు కనిపించేలాగా కనిపిస్తుంది నేను విన్నంత వరకు. మీకు ఇష్టమైంది ఏంటి వీటిల్లో? సో నాకు ఇష్టమైనవి 2 తల్లి. ఒకటి భగవన్నామస్మరణ, 2 సేవ. వాటికి మించింది ఇంకే 2 కళ్ళు నావి. ఒకటి భగవన్నామస్మరణ, ఒకటి 2 సేవ. సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా పర్లేదు. నేను తిరుపతి నుంచి వస్తుంటే ఇంత లడ్లు ప్రసాదాలు అన్ని కట్టిస్తుంటారు. మా ఇంటికి వచ్చేంత వరకు అది నాది కాదు. మా ఇంటికి వచ్చేంత వరకు నాది కాదు అది. ట్రైన్లో పక్కన ఎదురు కూర్చుంటారు, వాళ్ళు అల్లరి చేస్తుంటారు. ఒక లడ్డు ఇచ్చి భగవన్నామస్మరణ చేయండి అని ఇచ్చేస్తాం, ఒకటి అయిపోయింటుంది. అట్లా ఇంటికి వచ్చే వరకు నావి కావు. తర్వాత ఇంటికి వచ్చినాక మా శ్రీమతి ఏమన్నా మిగిలిందంటే ఏం మిగిలిందని. దట్ ఈస్ భగవన్నామస్మరణతో సేవ చేస్తున్నాను. ఎదుటి వాళ్ళకు కూడా ప్రసాదాన్ని పంచిపెడుతుంటాను. కాబట్టి నేను ప్రతిరోజు సుప్రభాత సేవ 3 గంటలకు మా ఇంట్లో, రాత్రి ఏకాంత సేవ 9 గంటలకు, అలాగే సమాజం కొరకు ఎన్నో సేవలు చేస్తుంటాను. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి నా విద్యార్థులకు పాట నేర్పిస్తుంటాను. నా ఇంటింటికి వెళ్ళి నా విద్యార్థులకు, వాళ్ళు మా ఇంటికి అక్కర్లేదు, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకోండి, అన్నమయ్య కీర్తన నేర్చుకోండి, మీ కుటుంబం అంతా బాగుపడుతుందని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అలా సుమారు ఒక 1000 పైన తర్వాత స్టూడెంట్స్ కూడా ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట అని దాదాపు 20-30 మంది స్టూడెంట్స్కి రెగ్యులర్గా పాడించి మేము వారానికి ఒక గుడికి వెళ్ళి సంకీర్తన సేవ చేస్తుంటాం, భగవన్ నామస్మరణ. అలాగే సమాజం కొరకు సేవ కూడా చేస్తుంటాం. నడు నడు వెంకన్న కడకు నడు అని ఒక కార్యక్రమం ద్వారా మా అధ్యక్షులైనటువంటి చుక్కాల అష్టోత్తర 108 సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం వికలాంగులను
అనాథలను, అభాగ్యులను నిస్వార్థంగా మేమే వాళ్ళకు రైల్వే టికెట్లు పెట్టి, మేమే వాళ్ళకు అకామిడేషన్ అంతా ఏర్పాటు చేసి, మేమే వాళ్ళకు దర్శనం కూడా ఏర్పాటు చేసి మేము వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తుంటాం. రేపు సెప్టెంబర్ 11వ తేదీ సెప్టెంబర్ నెలలో వాళ్ళని అందరినీ కూడా 600 మందిని తీసుకెళ్తున్నాం. బాబా 600 మందిని దాంట్లో ఎలా చూస్తారు సార్? వీళ్ళందరినీ ఎలా చూస్ చేసుకుంటారు? మేమంతా దానికి మా ఈ సొసైటీ 450 మంది ఓన్లీ కడులేని పిల్లల్నే. 450 మంది. తర్వాత వాళ్ళకి ఎస్కార్ట్గా మా లాంటి సేవాదాలంతా మేమంతా ఒక్కొక్క 20 మందికి 20-30 మందికి ఎస్కార్ట్గా మేము ఉండి వాళ్ళ ఆలనా పాలనని చూస్తుంటాం. ఇది మా స్నేహితుడు, నా అభిమాని, చుక్కాల అష్టోత్తర 108 సేవాదళ ట్రస్ట్ ద్వారా వెళుతుంటాం. సేవ అంటే చాలా ఇష్టం. మీరు కూడా చేయొచ్చు. ఇంట్లో పక్కింటి వాళ్ళకు ప్రసాదం మనమే తినకుండా తిరుపతి నుంచి వస్తే ఒక లడ్డుని అంత పిసికి అందరికి ఇవ్వచ్చు. అది పంచడం అంటారు దాన్ని. అది కూడా సేవనే. పంచడమే సేవ. సేవ అంటే ఏదో కట్టెలు కొట్టడం కాదు, పంచడమే సేవ. కానీ ఇప్పుడు అందరూ అనుకునే సేవ ఏంటంటే ఆలయంలో వెళ్ళి ఆలయానికి సంబంధించిన ఏదైనా విధానాలు ఆచరిస్తే అదే సేవ. మన తోటి వారికి చేసేది అది సేవగా భావించే వాళ్ళు తక్కువైపోయారు. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళకు కూడా ఓ రోజు మారుస్తారు ఆయన. అంతే. వాళ్ళని కూడా తప్పనిసరిగా లెసన్ ఉంటుంది. వాళ్ళని కూడా దేవుడు ఏదో రకంగా వాళ్ళకి మిరాకిల్ చేసి వాళ్ళకి మంచిని, వాళ్ళకి ఏదైనా చెడు జరిగినప్పుడు వాళ్ళకి మంచిని చేసి దేవుడు ఉన్నాడు, నేనున్నాను అనేటట్టుగా వాళ్ళని కూడా తీర్చిదిద్దే బాధ్యత ఆయనదే. అంతే కదా. మన ఇంట్లో 6 మంది పుడతాం. 6 మంది పుడితే మన తల్లిదండ్రులు 6 మందిని తయారు చేస్తారు కదా. మరి 6 మందిని ఒకటి అట్లా ఒకటి ఇట్లా అని కాకుండా వాళ్ళకి వానికి రాశి ఫలాలు, వాడి జాతక రీత్యా వాడు పుట్టినటువంటి టైం అటు ఇటు ఉంటుంది. కానీ ఏదో మంచి మాటలు చెప్పి అది చెప్పి వాడిని తయారు చేస్తారు. వాళ్ళకో రోజు కూడా దేవుడు, మనం పేరెంట్స్ ఎంత మంచిగా ఉంటే పిల్లలు అంత బాగుంటారు. తల్లిదండ్రి బాగుంటే పిల్లలు కూడా బాగుంటారు. మనం బాగుంటాం కాబట్టి ఒకనొక రోజు వాడికి గ్రహాచారం ప్రకారంగా వాడు అలా ఉన్నా కూడా మళ్ళీ తర్వాత వాడు తిప్పుకొని మళ్ళీ ఇక్కడ వస్తాడు. బాగుండడం అంటే ఏంటి సార్? బాగుండడం అంటే ఏముంది, వాడికి మంచి ఎడ్యుకేషను, మంచి వివాహం, మంచి ఉద్యోగం, అన్నిటికన్నా దేవుడి సేవ. అది ఒక రకంగా వాళ్ళ పెంపకం కరెక్ట్ గా ఉండే విధంగా ఉండడము. దీనంతటికీ కారణమైన ఆయన సేవ వాడే వెంకటేశ్వర స్వామి. అంతే. నువ్వు కోటాన కోట్లు వెళ్తుంటారు, ఒక 1,00,000 మంది దిగితే 1,00,000 మంది ఎక్కుతుంటారు. ఎట్లా సాధ్యం అది? మరి 50 బస్సులు కిందికి వస్తుంటే 50 బస్సులు పైకి పోతుంటాయి. మరి అంతమందికి దర్శనం, అంతమందికి అంటే స్వామి అనుగ్రహం. అది ఎవరైనా ఎప్పుడు రప్పించుకోవాలో వాళ్ళకే ఇస్తారు టికెట్. వాళ్ళని తీసుకువెళ్ళి ఆయన చూడాలి. ఒక్క నిమిషం విజిత, ఆయన చూస్తేనే పోతావు, ఆయన నువ్వు అనుకుంటే పోవు. ఇది మాత్రం వాస్తవం. అంతే. ఆయన పిలిస్తే తప్ప మనం వెళ్ళలేమంటారు. నేను ఎన్నోసార్లు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటా, నేను అనుకుంటా, కానీ ఆయన అనుకోడు, నా టికెట్ క్యాన్సిల్ అవుతుంది. ఆయన ఊరికినే ఎక్కిస్తాడు బండి. ఎవరో మా ఆయన కారు వచ్చి సార్ తిరుపతి పోదాం వస్తా అంటే ఆయన చూడాలనుకోడు కూడా లిఫ్ట్ ఇస్తాడు. లిఫ్ట్ ఇచ్చేలో మొట్టమొదటి వాడాయన. సునిశ్చితమగు సహాయమును సదా చేయు తత్పరుడు. సునిశ్చితమగు సహాయమును సదా చేయు తత్పరుడు. సునిశ్చితమగు సహాయమును సదా చేయు తత్పరుడు. వెంకటేశ్వరుడు. సునిశ్చితమగు సహాయం ఎప్పుడు ఆల్వేజ్. చిన్న పని అనుకుంటాం, పెన్ను పడిపోయి ఉంటుంది, మళ్ళీ పెన్ను దొరుకుతుంది. సునిశ్చితమగు సహాయం. సునిశ్చితం, వెరీ సెన్సిటివ్. చిన్న పాప స్కూల్ పోతే ఎగ్జామ్ పోయి పెండ కింద పడిపోయి ఉంటుంది. పెన్ను పడిపోయి నడుస్తుంటే పక్కన నిస్తా పడానిస్తాడు. అంటే ఆయన మన పైన ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ పెట్టాడు అని అర్థం చేసుకోవాలి. ఆయననే కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అన్నమాచార సంకీర్తనలు పాడుతుంటే ఆయన ఎక్కడ ఉన్నా ఆయన వస్తాడు. ఇప్పుడు ఈ ఛానల్లో వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటాడు. 100% ఉంటాడు. మీరే చెప్పారు ఎంత పవిత్రమైపోయింది సార్. మీ ఆనందాన్ని ఒక 2 మాటలు చెప్పండి. ఇంకేముంటుంది సార్, అంతకు మించి భగవంతుడే ఉన్నాడు అనే భావన కలిగింది. అంత ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అయ్యింది. సో కాబట్టి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయాలని వెతుకుతుంటాను. నేను పొద్దున లేచి నేను వెతుకుతుంటాను, ఈరోజు ఏం కార్యక్రమాలు చేయాలి, ప్రతినిత్యం ఏం పని చేయాలి, ఏం కార్యక్రమాలు చేయాలి, ఏం కీర్తన నేర్చుకోవాలి. నా టార్గెట్ ఇదే అమ్మా. మీరు కూడా ఏమైనా సొంతంగా రాస్తుంటారా? రాస్తుంటాను. ఎన్ని రాశారా? చాలా రాశాను.
అంతా నా వారేనట అంతట నీ ఉన్నావట అంతా నా వారేనట అంతట నీ ఉన్నావట ఏడు కొండలవాడ వెంకటరమణ తిరుమల దేవగుట్ట మీద వెలసినావట మన్యం కొండ గుహలలో వెలసినావట నిన్ను సేవించే భాగ్యం అందరికీ దొరుకునట ఏడు కొండలవాడ వెంకటరమణ ఏడు కొండలవాడ వెంకటరమణ. ఇలా నేను సంకీర్తన సేవ చేస్తూ చేస్తూ ఈ మధ్యనే నన్ను మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి బోర్డు మెంబర్గా కూడా నన్ను నియమించారు. మా ఊర్లో తీరితే తిరుపతి, తిరగకుంటే మన్నెంకొండ అని మా ఊరు జిల్లాలో మన్నెంకొండ అని ఒక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంది. తీరితే తిరుపతి, లేదంటే తీరకుంటే మన్నెంకొండ. ఆ మన్నెంకొండ దేవుడికి ఎన్నో సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తుంటే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన్నెంకొండ దేవస్థానంకి అధికారిగా ఉన్నటువంటి అలహరి మస్తున కుమార్ గారు మరియు మా శాసనసభ్యులు, మా మహబూబ్నగర్ జిల్లా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నన్ను మన్నెంకొండ దేవస్థానానికి శాసన మండలి సభ్యుడిగా నియమించారు. ధర్మకర్తలి శాసన మండలి అదొక ప్రోటోకాల్. అంటే మేము వెళుతూనే ఉంటాం, ఎప్పుడు మా ప్రోటోకాల్ నేను ఎప్పుడు ఇష్టపడను తల్లి. ఒక అధికారికంగా ఒక ప్రోటోకాల్. ఇప్పుడు నన్ను అధికారికంగానే మీరు ఇక్కడ ఐటీ ఛానల్ పిలిచారు. అందరూ రోజు వస్తానా? రేపటి పిలిస్తేనే వస్తాం కదా, పిలవకుంటే రాం కదా. అలాగే నన్ను పిలిచారు. అలాగే దేవస్థానానికి నన్ను ధర్మకర్తలి మండలిగా నియమించారు. మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు తల్లి. ఈరోజు మీరు ఇంతసేపు భగవంతుని గురించి సత్సంగం చేయడం అనేది మీరు చాలా అదృష్టవంతులు. మీరు అడిగారు కదా మీకు ఏం పాట ఇష్టమని. నవనీతం అంటే ఏం చెప్పు? నవనీతం అంటే వెన్న. తెల్లవారుజామున 3 గంటలకు ఆయన వెన్న నైవేద్యం పెడతారు. నవనీతం ప్రతినిత్యం తమలపాకు, నవనీతం, జీడిపప్పు, బాదాము, డ్రై ఫ్రూట్స్ అన్ని నైవేద్యం పెడతారు. అప్పుడు నవనీతం పెట్టే పాట అంటే చాలా ఇష్టం నాకు. నవనీత చోర నమో నమో, నవనీత చోర నమో నమో, నవమహిమార్ణవ నమో నమో, నవనీత చోర నమో నమో, నవమహిమాన్విత నమో నమో, నవనీత చోర నమో నమో. హరినారాయణ కేశవాచ్యుత కృష్ణ నరసింహవామన నమో నమో, మురహర పద్మనాభ ముకుంద గోవింద, మురహర పద్మనాభ ముకుంద గోవింద, నరనారాయణ నమో నమో, నరనారాయణ నమో నమో. నవనీత చోర వైకుంఠ రుక్మిణి వల్లభ చక్రధర నాకేశవందిత నమో నమో, శ్రీకర గుణనిధి త్రివేంకటేశ్వర, శ్రీకర గుణనిధి త్రివేంకటేశ్వర నాకజననుత నమో నమో, శ్రీకర గుణనిధి త్రివేంకటేశ్వర నాకజననుత నమో నమో, నాకజననుత నమో నమో. నవనీత చోర నవనీత చోర నవనీత చోర నమో నమో. నవనీతం అంటే వెన్న. చిన్న పిల్లలు కూడా వెన్న అంటే చాలా ఇష్టం. కృష్ణుడికి చాలా మహా ఇష్టమే కదా. కాబట్టి ఆ నవనీతంలో ఆ వెంకటేశ్వర స్వామిని మా ఇంట్లో కూడా ప్రతిరోజు తెల్లవారుతో నవనీతం నైవేద్యం పెడతాం. వేడి పాలు నైవేద్యం పెడతాం. వేడి పాలు ఎందుకని సార్? స్వామికి వేడి మనలాగానే కదా స్వామి. రాత్రి కూడా పడుకునే ముందు మన దేవుని ఇంట్లో ఒక గ్లాస్ నీళ్లు పెట్టి మనం పాలు పెట్టి బయటికి రావాలి. ఆయన కూడా మన లాంటి ఆయుధ దంపతులు పడుకుంటే వాళ్ళు దాహం వేస్తే ఎవరు పెడతారమ్మా? కాబట్టి పిల్లగాడిని లాగా చూసుకోవాలి మనం కూడా. కాబట్టి ఆ నవనీతం పొద్దున స్వామి నోట్లో తినిపిస్తాను. ఇదంతా నాకు ఇదంతా నేర్పింది కూడా పరిణుతనం వారసులు తాళ్లపాక స్వామీజీ, తిరుమలలో స్వామికి సుప్రభాత కైంకర్యవరులు, ఏకాంశ కైంకర్యవరులు, కళ్యాణ కైంకర్యవరులు.
మా అన్నయ్య తాళపాక స్వామీజీ అంటాం. వారి పూర్తి పేరు తాళపాక హరినారాయణ స్వామి గారు. 12వ తరం వారసులు. వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వారు ఇలా చేయమని ప్రోత్సాహం, మీ ఇంట్లో దేవుడున్నాడు ఆరాధన చేసుకొని చెప్పడం వారిది చెప్పినటువంటి శాసనం. కాబట్టి ఇదంతా కూడా వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. అలాగే కంపగిరి లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు పేరుసోముల విష్ణుకంఠి క్షేత్రం రామ్మోహన్ స్వామి గారు లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు మా గురువుగారు. వారి ప్రేమ, వారి ఆశీర్వచనం, వారి చల్లని చూపు, మా తల్లిదండ్రులు ఇందిరమ్మ సోమేశ్వరుల ఆశీర్వచనం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరు చెప్పు, మా సతీమణి మా సతీమణి అయినటువంటి మా అర్ధభాగ్యం. ఈరోజు నేను ఇక్కడ రావాలని ఆమె ప్రోత్సాహం, పాట నేర్చుకోవాలన్న ఆమె ప్రోత్సాహం, పాట పాడాలన్న ఆమె ప్రోత్సాహం. ఇంత అలంకరణ ఇంట్లో నేను పాడితే ఆమె అంత అలంకార ప్రియుడు శ్రీవారు. అవును, అలంకార ప్రియుడు ఆయన కాబట్టి మనం అంత అలంకరణ చేస్తే ఆ దేవుడికి ఇష్టం. ఆమె అంత అలంకరణ చేస్తుంది. ఎక్కడ కూడా పేరు ఉష, శ్రవణ నక్షత్రం. మాకిద్దరు కొడుకులు, సాయి గణేష్, కోడలు మహతి, చిన్న కొడుకు షణ్ముఖ. వాళ్ళిద్దరు కూడా ముగ్గురు అమెరికాలో ఉన్నారు. మేము ఇద్దరమే ఇంట్లో ఉంటాం. ఇంకా చిన్న అబ్బాయికి పెళ్లి కావాలి. వాడికి పెళ్లి చేస్తే నా భార్య తెరుచుకున్న తర్వాత అని కాదు, ఎప్పుడు స్వామి ఆయన చూసుకుంటాడు అంతే. కళ్యాణము చూతము రారండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతము రారండి, పసిడి అక్షంతలివే పట్టరు వేగమేరారో, దిశల పేరంటాండ్లు దేవుని పెండ్లికి నీ కళ్యాణము చూతము రారండి, శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం ఇది కళ్యాణం, శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం ఇది కళ్యాణం, కళ్యాణం కళ్యాణం కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం. ఏ కోరిక చెప్పాలన్నా ఏ సంకీర్తనలో చెప్పేస్తాను అంతే. స్వామి కళ్యాణం కళ్యాణం చేస్తాడు. ఇంట్లో కూడా సాధారణంగా ఇలా చెప్తూనే ఉంటాం. నా కోరికలు చెప్పను, నీ కోరిక చెప్తాను. కోరికలు అనే కదా సార్, మామూలుగా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని ఇలా కీర్తన రూపంలో చెప్పేస్తాను. భలే ఉంటుంది కదా. వాళ్ళంతా నాన్న నువ్వు ప్రార్థన చేస్తే మాకు అన్ని మంచి జరుగుతాయి నాన్న అంటారు. అందుకని ఇద్దరు నువ్వు ప్రార్థన చేయను అందరికి బాగా జరుగుతుంది, అంత బాగా నమ్ముతున్నారు వాళ్ళు. బాగా నమ్ముతున్నారు. వాళ్ళిద్దరు ముగ్గురు విదేశాలలో ఉన్నారు. అవును, నేను విదేశాలకు వెళ్ళాను, 13 దేవాలయాల్లో పాడాను. అట్లాంటా, ర్యాలీ, తర్వాత అట్లా అన్ని దేశాలలో మా పిల్లలు అక్కడ పిలిచిపోయి అన్ని పుణ్యక్షేత్రాల్లో అన్ని దేవాలయాలు కూడా పాటించారు. 13 దేశాలలో కూడా పాడాను. అక్కడ అంత అర్చకులంతా కూడా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. మీరు పాడితే ఎవరిని చూడలే ఇట్లా పాడతారు, మీరు అట్లా పాడారు, మీరు ఇన్వాల్వ్మెంట్ అయి పాడారు, భక్తితో పాడారు, పరవశించి పాడారు, దేవుడు మెచ్చుకునేటట్టు పాడారు. ఎవరిని చూడలే. మా అంతమంది చాలా మంది వస్తుంటారు కానీ అట్లా చూసి ఇట్లా చూసి పాడుతుంటారు, కానీ మీరు ఆయన కొరకే పాడినట్టుగా ఉందని వాళ్ళంతా నన్ను ప్రశంసించారు. అంటే నిజంగా కొంతమంది ముందర భగవంతుడు వచ్చి కూర్చున్నాడు, ఆయన వింటున్నాడు, నేను ఆయన కోసమే పాడుతున్నాను ఒక తన్మయత్వంలో మీరు పాడుతున్నారు. ఇది వాస్తవం నిజంగా. కరెక్టా? కరెక్ట్ సార్. మరోసారి చెప్పండి. ఏమని సార్? మరొకసారి చెప్పండి. ఇప్పుడు చెప్పిందేనా? అంటే నా ముందర నిజంగా స్వామివారు ఉన్నారు, ఆయన నా పాట వినడం కోసమే కూర్చున్నారు, నేను ఆయన కోసమే పాడుతున్నాను అనే తన్మయత్వంలోనే మీరు పాడుతున్నారు. అంత బాగున్నది. ఆ సీట్లో భౌతికంగా నువ్వు ఉన్నావు, అక్కడ స్వామి కనపడుతున్నారు. అవునా? భౌతికంగానేమో అది మీకు ఆయన పైన ఉన్న భౌతికంగా విజిత కనపడుతుంది, నా కళ్ళ ముందర నువ్వు కనపడుతున్నావు. నీకే శరణు నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదికు ఎవరున్నారికను, కన్నుల చంద్ర సూర్యులు కలవేలు పవు నీవు, పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు, నీ ఒక్కడవే నిలిచిన దేవుడవు, ఏ వేళ నీ కంటే ఘనమెవరున్నారికను. 360 రోజులు నిల్చుంటాడు మన కొరకైనా. అందరు 360 రోజులు నిల్చున్న దేవుడు ఒక్కడే, వెంకటేశ్వరుడు నిల్చున్న దేవుడు. మరి అమ్మవారు ఎక్కువ ఉంటారు, ఆయన గుండెలో ఉంటుంది, వక్షస్థలం కాబట్టి ఆ తల్లి అక్కడ ఉంటుంది కాబట్టి ఆయన నిల్చున్నాడు. 360 రోజులు మన కొరకు నిల్చుంటాడు. ఎప్పుడో పడుకుంటాడు, ఎప్పుడో లేస్తాడు పాపం, అంతే. తక్కువ. మనమేమో
మధ్యాహ్నం అంతా పడుకుంటాం ఆయన, మధ్యాహ్నం అంతా కొలువులు అన్ని కైంకర్యాలు చేస్తుంటారు, అవును. అభిషేకాలు చేస్తుంటారు, బ్రహ్మోత్సవాలు చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు, కళ్యాణం చేస్తుంటారు. అంతే. కాబట్టి ఇప్పుడు సార్ చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభం అవబోతున్నాయి కదా, మీరు అంటే ఇప్పుడు శ్రీవారికి అక్కడ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మీరు ఏది మిస్ చేయకుండా మీకు తగ్గట్టుగా మీరు ఇంట్లో చేస్తున్నారు. చేసుకుంటాం. మరి ఇప్పుడు ఈ చాతుర్మాసంలో ఏమైనా ప్రత్యేకంగా చేస్తున్నారా సార్ మీరు? చాతుర్మాసం ఏం లేదు, ఇంకా చాతుర్మాసం అంటే స్వామికి కైంకర్యాలు చేసుకుంటామే అంతే. ప్రతి నిత్యం ఆయన కైంకర్యమే, వేరే ఏమి ఉండదు. నేను ఇంకా ఎక్కడ బయట కూడా భోంచాను తల్లి, ఇంట్లో భోంచేసినా మా ఇంట్లో గొంతుకోరు, అంత నిష్ఠతో పాడాలి దేవుడికని అంతే. అంటే ఎవరు ఎలా వండుతారో ఏంటో తెలియదు, ఆ శుచి శుభ్రత ఉండదు, ఏదో వాడు మనసు నొచ్చుకుంటారని ఇష్టపూర్వకంగా తినాల్సిందే కానీ అంతే అంతే. అయ్యో వచ్చిన గెస్ట్ని అయ్యో అయ్యగారు ఏం తినకపోతే అంటే అందుకనే తినాల్సిందే కానీ లేకుంటే మా ఇంట్లోనే నా గొంతుకకు ఏం కావాలనో నా ధర్మపత్ని శ్రీమతి ఉషా గద్వాల ఆమె చేసి పెడుతుంది. సంతోషం. ఈరోజు ఇలా పాడుతున్నానంటే అంతే కదా. అవును, అంటే ఎవరేమో ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కానీ గొంతుకు సంబంధించింది అంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారము, పరిస్థితుల ప్రభావం అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఆవిడ గారి సపోర్ట్ లేనిది జరగదని చెప్పాలి. ఎందుకంటే ఇంత 1 hour మనకు ఇంటర్వ్యూ చేయాలి కదా. అవును. ఎక్కడ ఏమైనా క్లారిటీ ఇవ్వకుండా దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివి. దాచుకోవాలమ్మా, దేవుడిని గుండెలో దాచుకోవాలి. ఎంత దాచుకుంటే అంత మనకు దొరుకుతాడు అంతే. ఇప్పుడు రమణ మహర్షి గారికి సంబంధించినవి కానివ్వండి, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి, మహర్షులకి, జగద్గురువులకి, వీళ్ళందరికీ సంబంధించిన భక్తి గీతాలు కూడా మీరు పాడతారు. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో అది ఇప్పుడు మనం ఇంకో ఎపిసోడ్ లో పాడుకుందాం. అంతే అంటారా? ఎందుకంటే ఇది అన్నమాచార సంకీర్తన ఎపిసోడ్, ఇది మొత్తం మనం తీసుకున్నాం కాబట్టి నేను నా గొంతులో ఏ దేవుడు తప్పించుకోలేదు. ఆది శంకరుల అద్భుత గీతం ఆలకించరు భజ గోవిందం, మేదిని జీవుల మోక్ష మార్గమిది మందమతులాల ఎరుగరు మీరు. ఇది ఆది శంకరాచార్య గీతం. బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి కూడా ఒక శిక్షణాలయాన్ని ఏదో రన్ చేస్తున్నారని చెప్తున్నాను సార్, దాని గురించి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత శిక్షణాలయం అని ఉచిత సంగీత ఉచితంగా ప్రతి ఆదివారం మా ఇంట్లో 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. వయసుతో నిమిత్తం లేదు. పుట్టిన బిడ్డ కూడా తీసుకొచ్చి వాళ్ళమ్మ ఒళ్ళోకి వచ్చి పెట్టుకుంటే అది వాళ్ళ వినుకుంటే అది నేర్చుకుంటుంది. ప్రహ్లాదుడు అన్నట్టు ఏజ్ నిమిత్తం లేదు. సార్ నాకు ఈ పాప 10 రోజుల పాప తీసుకురావచ్చు అంటే తీసుకొచ్చుకొని ఒడలు పెట్టుకొని సరిగా మా పదని అని చెప్తున్నప్పుడు వినొచ్చు. అంతే అంతే. మానస సంచరరే బ్రహ్మణి మానస అని హాయిగా వినొచ్చు. కాబట్టి ఇవి వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ప్రతి ఆదివారం మహాబుండల్లో పద్మావతి కాలనీ కృష్ణమందిరం సమీపంలో మా సొంత గృహంలోనే ఈ శిక్షణా కేంద్రం నడుపుతున్నాను. బాలసుబ్రహ్మణ్యం శిక్షణాలయం ఎందుకు పెట్టాలంటే పాడుతా తీగ ద్వారా ఎంతో వేల మందిని ఆయన పైకి తీసుకొచ్చారు, గాయకులను. అట్లాగే ఆయన పేరు మీద శ్రీపతి పండితారాధ్యుల ఉచిత సంగీత శిక్షణాలను పెట్టి ఆయన మా ఇంట్లో ఉన్నారు, 3 రోజులు ఉన్నారు. అవునా సార్? ఎప్పుడు సార్ ఇది? 2014లో ఉన్నారు. మా ఆతిథ్యం స్వీకరించారు. నా ఆల్బంలో కూడా 2 పాటలు పాడాడు ఆయన. పివి సాయిబాబా గారు స్వరపరిచినటువంటి షిరిడి సాయిబాబా పాట మీద ఒక పాట పాడారు. ఎన్ని మహిమల వాడి దేవుడు అని ఒక ఆల్బంలో రాజా గారు, కంపోజర్ రాజా గారు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య వయలినిస్ట్ వారు కంపోజ్ చేస్తే పాడారు. అడగగానే పాడారు. అలాంటి సహాయం చేసినటువంటి ఆ పెద్దాయన పేరుతో నేను స్కూల్ నడపాలని, పైగా అంత అంత నిస్వార్థం, అంత ఒబీడియంట్ ఎవరు లేరండి ఈ ప్రపంచంలో. ఒక లెజెండ్, ఒక ఎన్నో వేల సంకీర్తనలు రాసినటువంటి నాకైతే దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుడి సంకీర్తనలు, ఆ దేవుడి పేరు స్కూల్ పెట్టుకొని వస్తే వస్తారు, అంతే. లాంటి వాళ్ళు రాకుండా వాళ్ళ ఇష్టం. నేను కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి, పేద స్కూళ్ళకి వెళ్ళి, ఆశ్రమాలకు వెళ్ళి, అనాథ పాఠశాలకు వెళ్ళి, తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి నేనే దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళు అక్కడే ఆడిషన్ టెస్ట్ చేసి మీరు బాగా పాడుతూ వచ్చాయి నేనే అని చెప్పేసి వాళ్ళకి ఫీజు లేకున్నా కూడా, ఫీజు ఏం లేదు, ఒకవేళ నీకు ఆటో చార్జ్ కూడా నేనే ఇచ్చి
మా వచ్చిన తర్వాత ఇంత చిత్రాన్నమో లేకుంటే పొంగల్ ఏదో ప్రసాదం ఇచ్చి పంపిస్తాను. వాటర్ బాటిల్స్ మా ఇంట్లో ఉంటాయి, నేను మా ఆవిడనే చేసుకుంటాం ఇదంతా. ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాగా ఉంటుంది, అంతా అంతా మొత్తం వాగ్గేయకారుల నిలయం ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది అంతే. అక్కడ దేవుడు ఉన్నాడు, ప్రతి బాలుగారు అక్కడ సజీవంగా ఉన్నాడు. ఎందుకంటే నేను చేసే పనులు ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన అంటే ఇష్టం కాబట్టి, ఆయన మీద నా ప్రేమ మిక్కిలి ప్రేమ కాబట్టి ఆ స్కూల్ పేరు పెట్టుకున్నాం. దయచేసి ఆ స్కూల్ని 3 పూల 6 కాయలుగా ఉండి మీరంతా కూడా మీ ఛానల్ ద్వారా అందరికీ నేర్పించే అవకాశం ఈ ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా ఫోన్ చేసినా కూడా 94405555 నా సెల్ నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళకి ఇది ఇక్కడే కాదు, దేశ విదేశాలు ఎక్కడి నుంచి అయినా కూడా నేను వాళ్ళకి అన్నమాచార కీర్తనలు, భక్తి సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతం, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, హనుమాన్ చాలీస, ఇంకా రకరకాల స్త్రీ సూక్తం, పురుష సూక్తం, తర్వాత మంత్రపుష్పం అన్నీ కూడా చెప్తాం తల్లి. ఆల్ ఇన్ వన్ అన్నమాట. సినిమా పాటలు ఆడిషన్ పాడుతుంది. ఆడిషన్ పోవాలంటే కూడా మా దగ్గర ట్రైనింగ్ చేసినామంటే మేము అంజలి అంజలి పుష్పాంజలి నేర్పిస్తాం. ఇది ఆయన పేరు మీద పెట్టుకుంటాం. ఈ పాఠశాల మటుకు ఆల్ ఇన్ వన్ అన్నీ నేర్పిస్తాం. అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం అనే స్కూల్ మాది స్కూల్, అది పేమెంట్ స్కూల్. అది కొంచెం ఏదో ఫీజు తీసుకుంటాం, మేము కూడా గడవాలి కదా, మా స్కూల్ కూడా గడవాలి కదా, అభాగ్యులకు ఎంతో అంత మేము పుస్తకాలు పెన్నులు ఇవ్వాలి కాబట్టి దానికి లిమిట్గా ఫీజు పెట్టుకొని అది ప్రతిరోజు వారానికి 3 క్లాసులు ఉంటాయి. అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం మా తాతగారి పేరు మీద, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత శిక్షణాలయము నిస్వార్థం, ఉచితంగా. ఈ 2 స్కూల్కి ఫౌండేషన్ నేనే, వ్యవస్థాపకులు నేనే. www.nandavarka.in మా వెబ్సైటు. నా అన్నమయ్య వాయు అని నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా చూడవచ్చు. మీ పిల్లలు ఎవరైనా ఇలా కీర్తన? మా పిల్లలు బ్రహ్మాండంగా పాడతారు. ఏమంటే వాళ్ళు నా కష్టాన్ని చూసి, నాన్న నువ్వు పాడుకున్నావు, మేము ఫ్యాషన్గా పాడుకుంటాం కానీ ఈ వృత్తిని మేము తీసుకోకుండా మేము చదువుకున్నాం కాబట్టి చదివించావు మమ్మల్ని, సాఫ్ట్వేర్లను చేసావు, సాఫ్ట్వేర్లు చేసి మళ్ళీ ఈ తెగలో పోవాలంటే ఈ వృత్తిలో పోవాలంటే కష్టం. బాగా పాడతారు, నాకన్నా బాగా పాడతారు. కానీ మేము పాడుకుంటాం, మాకు గుడికి పోతాం, గుడిలో పాడమంటే పాడతాం. అన్ని కీర్తనలు వచ్చు, ఏవైనా వచ్చు వాళ్ళకి. అంటే భగవంతుడి కోసం పాడుకుంటాం కానీ వృత్తిగా ఎంచుకోము. మీరు చేసింది చాలు, మీరు బాగా చేసి మీరు పడిన కష్టం మేము పడలేం నాన్న, మా చేత కాదు. ఆ రోజుల్లో కాబట్టి పడ్డారు, ఈ రోజుల కష్టం, ఫైనాన్షియల్గా మేము నిలదొక్కాలంటే కొంచెం కష్టం అని చెప్పేసి వాళ్ళు ఆ వృత్తి ఎంచుకొని మంచిగా అమెరికాలో పెద్దవాడు మంచి జాబ్ చేస్తున్నాడు, కోడలు జాబ్ చేస్తుంది. తర్వాత కోడల పేరు మహతి. వాళ్ళ అన్యూన్యమైన దంపతులు, వాళ్ళు మమ్మల్ని తల్లిదండ్రులాగా చూసుకోరు, వాళ్ళు దేవుళ్ళలాగా చూసుకుంటారు. తల్లిదండ్రులను చూసుకోరు, దేవుళ్ళే. మా నాన్న మా అమ్మ మాకు దేవుళ్ళు అని మా పిల్లలు. సాయి గణేష్, మహతి కొడుకు కోడలు, చిన్నవాడు షణ్ముఖ. నేను వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నాను. నా పేరు చంద్రశేఖరరావు. పిల్లలకు గణపతి పెద్ద కొడుకు, చిన్న కొడుకు కుమారస్వామి, షణ్ముఖ అని పెట్టుకున్నాం. ఎంత ఆలోచించి ఉంటారు. మా మహతి అంటే అన్నమయ్య చేతిలో మహతి వీణ ఉంటుంది కాబట్టి కోడలు కూడా మాకు మహతి. అలా కలిసి వచ్చిందా? మీరేమైనా? కలిసి వచ్చింది అంతే. పిల్లల పేర్లు అయితే ఇవి పెట్టుకోవాలనుకున్నాను, ఎందుకంటే నేను చంద్రశేఖర్ కాబట్టి. కొడుకులు పుడితే గణపతి, గణేష్, షణ్ముఖ అని పెట్టుకున్నాం. 2 కొడుకులే పుట్టారు. పొద్దున్న లేచి ఈరోజు గణపతి టెంపుల్కి పోయించాను, మరకత గణపతికి. పద్మనాభ నగర్లో సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని వచ్చి ఛానల్కి వచ్చాను. అంటే ఇట్ ఈస్ ట్రూ సరెండర్ టు గాడ్. నేను మొక్కొచ్చాను, దేవుడా ఈరోజు ఇంటర్వ్యూ బాగా జరగాలి అని. బాగా జరగలేదా? చాలా బాగా జరిగింది. మేము మళ్ళీ వస్తారు చెప్పండి. చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగినాడు. అంటే స్వామి ఉన్నారు కదా ఇక్కడ, ఇది మనమేమో సరదాగా చేసుకుంటున్నాం, ఏదో పర్టికులర్గా మాట్లాడి కాదు, ఏదో మాట్లాడాలి లెంత్గా ఇంతే బిగించకుండా సరదాగా దేవుని గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటాం అంతే. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే నిజంగా అది ప్రత్యేకించి మీతో ఓ 2 గంటలు 3 గంటలు కూర్చున్న సమయం తెలియదు సార్, వాస్తవం ఇది మాత్రం. చాలా సంతోషం. నిన్ను కూడా కదిలించానంటే ఇంకా దేవుడు ఉన్నాడు కాబట్టి నా గొంతులో, నా గుండెలో 10 మందిలోన మంచివాడివన్న పేరు తెచ్చుకో, ఇది నా కొటేషన్. థ్యాంక్ యూ సార్. అంతకన్నా ఏం లేదు. ఈ 10 మందిలోన మంచివాడివన్న పేరు తెచ్చుకోవాలనే దానికి జీవితం సరిపోదు. అవును, 10 మందిలోన మంచివాడు, చెడ్డ పేరు తెచ్చుకుంటామే అని ప్రయత్నం చేస్తాం కానీ మంచివాడు అన్న తెచ్చుకోవడం కష్టం. నిజంగా మీరు చెప్పిన మాట
100% వాస్తవం సార్. 10 మందిలో పేరు తెచ్చుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. అంటే మనం ఎంత తపన పడ్డా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆయన అనుగ్రహం లేనిది, ఆయన లేనిది అసలు సాధ్యపడదు కదా సార్? అందుకని అది 10 మందిలోనే మంచివాడు అన్న పేరు తెచ్చుకొని నేను ఎప్పుడు అందరికీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు స్కూల్లో పనిచేస్తే ఒక టీచర్గా ఆటోగ్రాఫర్ ఇచ్చాను. దాన్ని నేను మ్యూజిక్లో ట్యూన్ చేసుకున్నాను. 10 మందిలోన మంచివాడివన్న పేరు తెచ్చుకో అని. కాబట్టి ఆ పేరు తెచ్చుకోవడం చాలా కష్టం అండి. ఆ పేరు తెచ్చుకోవడానికి మనం ప్రతినిత్యం సాధన చేస్తూనే ఉండాలి, చేయాలి. సో కాబట్టి నాకు చెప్పాను కదా, సేవ అంటే చాలా ఇష్టం. మేము సెప్టెంబరు మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నడు 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 అని వెంకన్న కడకున్నాడు అని చెప్పేసి చాలా దాదాపుగా 400-500 మందిని కళ్ళైన పిల్లల్ని అభాగ్యులని వాళ్ళకి దైవ దర్శనానికి తీసుకెళ్తున్నాం. అక్కడ వాళ్ళకి అకామిడేషను, వాళ్ళకి దర్శనము, వాళ్ళకి ఎలాంటి ట్రైన్ బుక్ చేసుకొని ఆ టికెట్లన్నీ బుక్ చేసుకుని వెళ్తుంటాం. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిని, ఒక సేవాదళని సభ్యుడిని, సేవాదళని మాత్రమే చేతులు కట్టుకుని వెళుతుంటాను. కాబట్టి ఆ సభ్యుడిని చేస్తూ మా స్నేహితుడైనటువంటి అష్టోత్తర 108 చుక్కాల డాక్టర్ వేణుగారి సారథ్యంలో ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది. మేమంతా కూడా దాని కొరకు పోరాటమే తప్ప, పోరాటం అంటే తెలుసు కదా, దేవుడితో పోరాటం. అంతే. అభాగ్యులను, అనాథలను, నిరుపేదలను, ఏమి లేని వాళ్ళని, ఎప్పుడు చూడని వాళ్ళని ఆ దేవస్థానానికి, ఆ ఏడుకొండల వాడికి నడువు 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 మనమంతా నడువు వెంకన్న కడకు నడువు అని చెప్పేసి చుక్కాల డాక్టర్ వేణు అష్టోత్తర సేవా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా ఎప్పుడు ముందు ఉంటాం. ఇంకా వారు చేసే కార్యక్రమాలకి ఎల్లప్పుడూ మేము తోడు నీడగా ఉండి ఆ పిల్లలకి అందరికీ నేను పాటలు పాడుకుంటే తీసుకెళ్తాను. కళ్ళెల పిల్ల వరకు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద అనుకుంటా వెళ్తాం. ఆ పిల్లలందరూ కూడా గోవిందనామస్మరణ చేస్తారు. ఒకానొక రోజు చాగంటి కోటేశ్వరరావు గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వారి శిష్యులు ఫోన్ చేశారు, గురువుగారు ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారితో మీరు పాడాలి, కాకినాడలో పాడాలంటే కాకినాడకు నాకు టికెట్ రిజర్వేషన్ చేశారు వారు. వారి అక్కడ దిగంగానే నన్ను చూసుకున్నారు, వాళ్ళు నా బాగోగులు చూసుకున్నారు. 2 గంటలు కచేరీ చేస్తే వారు నా ముందున 2 గంటలు కూర్చొని నా సంకీర్తనలు వినే అవకాశం, నడిచేటువంటి దేవుడు అంటే చాగంటి కోటేశ్వరరావు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చూస్తామా చూడమా, ఆయన ముట్టుకోలేమా, ఆయన పాదాల స్పర్శ అవుతుందా కాలదా అన్నంత రోజులలో ఆయన నాకు స్వయంగా వడ్డించారు, భోజనం వడ్డించారు. వారి ఇంట్లో కూర్చున్నాం. వారు నా పేరు ప్రవచనం అయిన తర్వాత రేపు బ్రహ్మోత్సవాలకు పిలిచి, రేపు మర్నాడు పెద్దవాళ్ళ చంద్రశేఖర్ గారి కచేరీ ఉంటుంది, అందరూ రండి అని అందరిని పిలిచారు. 30,000 మంది కూర్చుంటే ఒక సెల్ ఫోన్ కూడా ఆన్ లేదండి, అంత ఆఫే. 30,000 మంది కచేరీ చూస్తుంటే ఒక సెల్ ఫోన్ కూడా ఎవరు ముట్టుకోలేదు. ఆయన సిస్టమ్ అలా ఉంటుంది. ఒక ఓన్లీ టీవీ వాళ్ళు, కెమెరా వాళ్ళే చూస్తుంటారు. కానీ మనం ఎవరంతా వాళ్ళు సెల్ఫీ తీసుకుందాం, మా ఫోటో తీసుకుందాం అంటే లేదండి. 30,000 మంది శ్రద్ధగా 3 గంటలు పాడితే ఆయన నా ముందు కూర్చొని భజన చేసుకుంటూ సంకీర్తనలు వినుకుంటూ కూర్చొని నన్ను సన్మానం చేసి నాకు వస్త్రాలు పెట్టి మా కుటుంబాన్ని చల్లగా ఉండమని ఆశీర్వదం చేశారు. ఇది ఇంతకన్నా ఈ జన్మకు చాలండి. అందుకని ఈ జన్మకు చాలదా, ఇలాంటి ఈ జన్మకు చాలు. నిజంగా ఈరోజు నేను ఈ ఛానల్లో, ఐడి డ్రీమ్ ఛానల్లో పాడడం, మీరందరూ నాతో ప్రేమతో ఉండడం, సుధాకర్ గారు నాకు ఎంతో ప్రేమతో నన్ను పిలిచారు. వారి ఆప్యాయతను తట్టుకోలేను. పిలిచిన 2-3 రోజులకైతే ఇంటర్వ్యూ పెట్టారు. వారి పేరు కూడా ప్రతిరోజు మా ఇంట్లో పూజా కైంకర్యంలో చెప్పుకుంటాను. మీ పేరు ఛానల్ అంతా చల్లగా ఉండాలని పేరు చెప్పుకుంటాను. ఇలాగే వీళ్ళ ఛానల్ కాకుండా నాకు కావాల్సిన వాళ్ళందరూ కూడా, నన్ను పిలిచిన వాళ్ళందరూ కూడా, నాతో ప్రేమగా ఉన్న వాళ్ళందరూ కూడా, నాతో నడిచేటువంటి వాళ్ళు కూడా, నా స్నేహితులు, నా భక్తులు, నా పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలని, సర్వేజనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతని ఈరోజే మీ పేర్లు రాసుకొని రాత్రి ఏకాంత సేవలో విజిత గారు, సుధాకర్ గారు, మరి ఛానల్ కెమెరామ్యాన్లు వాళ్ళ పేర్లన్నీ రాసుకొని వాళ్ళ పేరున ప్రతిరోజు, ఒకరోజు కాదు, పేరున లిస్ట్ ఉంటుంది, చదువుకొని చెప్తాను. అందుకనే దేవుడు నన్ను గరుడవాహనం మీద మోసుకొని ఇక్కడ దింపాడు. ఎలాంటి అలసట లేదు, ఎలాంటి బాధ లేదు. హాయిగా రాగానే చల్లగా ఆప్యాయతో నన్ను
రిసీవ్ చేసుకున్న ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుతూ నన్ను ఇంతవరకు ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతో చేసిన విజిత గారికి, యాంకరింగ్ గారికి, మరి కెమెరామ్యాన్లకు, మరి నాతో వచ్చినటువంటి నా సోదరుడు తిలక్ గారికి కూడా, తిలక్ రాజు గారిగా కూడా హృదయంలో తెలుపుకుంటూ, సుధాకర్ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సంతోషం సార్. మీరు మా అందరికీ కృతజ్ఞతలు తెలపడం కాదు సార్, నిజంగా ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. స్వయానా భగవంతుడే మా ముందు కూర్చొని మాకు ఇదంతా చెప్తున్నాడేమో అనే ఒక భావన కలిగేటట్టుగా చేశారు మీరు. ఆల్రెడీ నేను ఇంతకు ముందరే చెప్పాను, నేను నిజంగా స్వామివారి గర్భగుడిలో కూర్చున్నానా కాసేపు అనే ఒక వైబ్ని నాకు తీసుకొచ్చారు సార్. ఇది మా అదృష్టం. చాలమ్మా, మీరు అంత అనుభూతి పొందడం అనేది మామూలు విషయం కాదు. అది నేను మీరెవరో, గంట కింద మీరెవరో నేనెవరో, కానీ పరిచయమైన ఈ కొద్ది క్షణాల్లో నన్ను గమనించారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం నేను కృతజ్ఞత పూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు సార్.